ఓటీటీ మూవీస్ ఫస్ట్గా గరుడన్, అదే తమిళ్ మూవీ గరుడన్ ఇక్కడ భైరవం అని చెప్పి తీశారు. మీరు గరుడన్ అనే సినిమా కానీ చూస్తుంటే భైరవం చూడాల్సిన పని లేదు. చూడకపోతే కనుక ఇది చూడొచ్చు. గుడ్ మూవీనే ఇది. కాకపోతే డిఫరెన్సెస్ ఏంటంటే అక్కడ ముగ్గురు క్యారెక్టర్లు ఉంటాయి. దాంట్లో ముగ్గురు క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ స్టార్టింగ్లో చాలా లైట్గా స్టార్ట్ అయ్యి హీల్ బి ద మెయిన్ క్యారెక్టర్ అనమాట. కానీ ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది అంటే మనకి ఫస్ట్ అర్థమైపోద్ది, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న కాంబినేషన్స్ వల్ల. బట్ మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు ఇది. అండ్ నెక్స్ట్ డిటెక్టివ్ ఉజ్వలన్ అని ఒక మలయాళం మూవీ ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. ఇది సూపర్ మూవీ అని చెప్పాను. ఇట్ ఈస్ ఆల్సో ఓకే మూవీ. అంటే ఒక ఊర్లో కొన్ని మర్డర్స్ జరుగుతూ ఉంటే ఒక డిటెక్టివ్, మన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ టైప్లో ఒక డిటెక్టివ్ ఉంటాడు. అతను ఏదో ట్రైల్ చేస్తుంటాడు, ఆ పోలీసులకి వాళ్ళు కొన్ని డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. అండ్ హౌ ఇట్ ఆల్ ఎండెడ్ అప్ అనేది మూవీ బాగానే ఉంటుంది, ఓకే మూవీ ఇది. అండ్ నెక్స్ట్ ఎయిర్ అని ఒక వెబ్ సిరీస్ చూశాను. వెబ్ సిరీస్ చాలా బాగుంది, కానీ ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అనవసరంగా కొన్ని క్యాస్ట్ రిలేటెడ్ థింగ్స్ చూపెట్టారు. అసలు అవి ఎందుకు చూపెట్టారో తెలియదు. అసలు వాళ్ళు చూస్తున్న టెంపోకి కానీ ఎక్కడ అసలు పనికిరాదు, అనవసరమైన థింగ్స్ అవి. అది కట్ చేసేస్తే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ లాస్ట్లీ ఆప్ జైసా కోయ్ అని ఒక మాధవన్ యాక్ట్ చేసిన మూవీ ఉంది తెలుగులోనే, అది నెట్ఫ్లిక్స్లో. ఇదైతే అసలు మొత్తం ఫ్లాట్ నరేషన్. దీన్ని ఐ డోంట్ థింక్ చూడాల్సిన పని లేదు. థ్యాంక్ యూ.